నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో యుద్ధ వాతావరణ పరిస్థితులు తగ్గిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు మనం చూసుకుంటే హాస్పిటల్లోకి వెళుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే ప్రభుత్వ ఆసుపత్రులలో పూర్తి స్థాయిలో శస్త్రచికిత్సలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పరవానియా ఆసుపత్రి కూడా అత్యంత సమర్థవంతంగా వైద్య సేవలు అందిస్తూనే ఉందని చెప్పి పరవానియా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ ఆల్ రషీదీ గారు ధృవీకరించారు. ఆయన కువైట్లోని ఒక స్థానిక మీడియాకు ఇచ్చిన ప్రకటనలో క్రమబద్ధమైన అపాయింట్మెంట్లు మరియు వేగవంతమైన ప్రక్రియలు నిర్ధారించడానికి ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డుల ఆధారిత కార్యాచరణల ప్రణాళిక ప్రకారం అవుట్ పేషెంట్ క్లినిక్ల ద్వారా షెడ్యూల్ చేయబడిన శస్త్రచికిత్సలు పునఃప్రారంభమయ్యాయని చెప్పేసి ఆల్ రషీదీ గారు వెల్లడించారు. వార్డులు మరియు ఆపరేటింగ్ రూములలో సామర్థ్యపరంగా సంసిద్ధతను ఆయన ధృవీకరించారు. రోబోటిక్ మరియు సాంప్రదాయ శస్త్రచికిత్సలతో సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా ఆపరేటింగ్ గదులు కలిగి ఉన్నందున ఇది ప్రముఖ ఆరోగ్య సౌకర్యాలలో ఒకటిగా పరిగణించబడుతుందని చెప్పేసి ప్రస్తుతం వివిధ రంగాలలో సమగ్ర శస్త్రచికిత్స సేవలను కూడా అందిస్తూ ఉన్నాము. ఉదయం పరవానియా ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ క్లినిక్లలో ప్రతిరోజు సుమారు 2300 రోగులు మరియు సాయంత్రం 600 మంది రోగులు వస్తారని చెప్పి రేడియాలజీ మరియు ఫిజికల్ థెరపీ సేవలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని చెప్పి ఆయన సూచించారు. హజ్ సీజన్కు సంబంధించి ఆరోగ్య సంరక్షణ అందించడంలో వేగం మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి సరళీకృత విధానాలు మరియు ఎలక్ట్రానిక్ కనెక్టివిటీతో గవర్నరేట్లోని నివారణ ఆరోగ్య కేంద్రాలు యాత్రికులకు సేవలు అందించడానికి పూర్తిగా సన్నద్ధమయ్యాయని చెప్పేసి రషీదీ గారు తెలిపారు. కువైటీ పౌరులు మరియు ప్రవాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు మెరుగుపరచడానికి ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాదీ గారి నాయకత్వంలోని మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్లు ఆయన తెలిపారు. దాదాపు ప్రతిరోజు పరవానియా ఆసుపత్రికి 3000 మంది రోగులు వస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.